వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వాటర్ డ్రోన్ ప్రయోగ పరీక్ష విజయవంతం చేసినటువంటి డిఆర్డిఓ భారత అమలు పొదిలో శత్రు దేశాల యుద్ధ నౌకలపై నిఘా పెట్టేందుకు రూపొందించిన వాటర్ డ్రోన్ను డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించిందని గర్వంగా చెప్పొచ్చు. దీనిని నౌకాదళ శాస్త్ర సాంకేతిక పరిశోధన సంస్థ అభివృద్ధి చేసింది. అంటే డిఆర్డిఓ 6 టన్నుల బరువు, 9.75 మీటర్ల పొడవుతో ఈ డ్రోన్ గంటకు 14 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇది 300 మీటర్ల లోతు వరకు వెళ్ళగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. భూభాగం, సముద్ర జలాల్లోని ఈ డ్రోన్ను నిఘా కోసం ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ డిఆర్డిఓ వాటర్ డ్రోన్ అభివృద్ధి ఎలా చేసిందంటే, నౌకాదళ శాస్త్ర సాంకేతిక పరిశోధన సంస్థ ఎన్ఎస్టిఎల్ ఈ వాటర్ డ్రోన్ను అభివృద్ధి చేసింది. ఇది హై ఎండ్యూరెన్స్ అటానమస్ అండర్ వాటర్ వెహికల్ HEAUWగా పిలువబడుతుంది. ఈ వాటర్ డ్రోన్ను ఓ సరస్సులో పరీక్షించారు. ఈ పరీక్షలలో డ్రోన్ యొక్క సోనార్, కమ్యూనికేషన్ వ్యవస్థలు బాగా పనిచేసాయి. దీని లక్ష్యం ఏంటంటే, ఈ డ్రోన్ ప్రత్యేకంగా యుద్ధ నౌకలపై నిఘా పెట్టేందుకు, వాటి స్థానాన్ని ట్రాక్ చేయడానికి, సముద్ర గుండా శత్రు నౌకల గురించి సమాచారాన్ని సేకరించేందుకు రూపొందించబడింది. ఈ డ్రోన్ హై ఎండ్యూరెన్స్ సామర్థ్యంతో రూపొందించబడింది. దీని ద్వారా దీర్ఘకాలిక నిఘా పర్యవేక్షణ, సముద్రంలో పనిచేయడానికి అవసరమైన సాంకేతికతను అందిస్తుంది. దీన్ని కొన్ని గంటల పాటు పనిచేసేలా డిజైన్ చేయడం వల్ల శత్రు నౌకలపై ఎక్కువ సమయం పాటు నిఘా పెడుతుంది. అలాగే ఇది నౌకాదళ ఆపరేషన్లను సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన రక్షణ వ్యవస్థలను మెరుగుపరుస్తుంది. ఈ వాటర్ డ్రోన్ భారతదేశ రక్షణ సామర్థ్యాన్ని పెంచడానికి ఒక ముఖ్యమైన సాధనంగా మారింది. శత్రు దేశాల యుద్ధ నౌకలపై నిఘా, సముద్ర సరిహద్దులలో రక్షణలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని గర్వంగా చెప్పొచ్చు.